హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు చందమామ కథలు బై ఆర్కే. ఇప్పుడు చెప్పబోయే కథలలో మొదటి కథ పండితుడి ఆత్మ. ఈ కథను రాసిన వారు శ్రీ ఏసీ సర్కార్ ఐంద్రజాలికుడు. ఒకానొక గ్రామంలో దిగంబరుడు అనే పండితుడు ప్రాథమిక పాఠశాలలో అధ్యాపకుడుగా పనిచేసేవాడు. అతను సజ్జనుడు, గ్రామస్తులందరికీ ప్రీతిపాత్రుడును. ఆయన కూతురు సులేఖ మరొక గ్రామంలో ఉండే ఉపాధ్యాయుని పెళ్లాడింది. ఆమె ఏడాదికి ఒకసారి తండ్రిని చూడవచ్చేది. దిగంబరుడు కూడా ఏడాదికి 2-3 సార్లు కూతుర్ని చూడబోయేవాడు. సులేఖ పెళ్లి అయినాక దిగంబరుడి భార్య చనిపోయింది. ఆ తర్వాత ఇల్లు, బడి కూడా దిగంబరుడే చూసుకోవలసి వచ్చింది. భార్య పోయినాక ఇంటి ఖర్చు కొంత తగ్గడం చేత దిగంబరుడు తన జీతంలో నెల నెలా కొంత మిగిల్చి తన కూతురికి ఒక హారం చేయిద్దామనుకున్నాడు. ఇలా అనుకుని నకులేశ్వరుడు అనే స్వర్ణకారుడి దగ్గర నెల నెలా డబ్బు దాస్తూ వచ్చాడు. అలా 2 ఏళ్లు దాచిన డబ్బుతో నకులేశ్వరుడే హారం తయారు చేసి ఇస్తాడు. సులేఖ తనను చూడవచ్చినప్పుడు దిగంబరుడు ఆమెకు తన ఆలోచన చెప్పాడు. ఎందుకు నాన్న, పెద్దవాడివయ్యావు, చక్కగా పాలు, పుష్టికరమైన ఆహారము తినక డబ్బెందుకు చెప్పు మిగల్చడం అన్నది సులేఖ. అలా కాదులే తల్లి, నీ పెళ్ళికి కూడా అంతగా నగలు పెట్టలేకపోయాము. అదీ కాక నీకు హారం చేయించి పెట్టాలని మేమ ఎంతగానో అనుకునేది అని దిగంబరుడు కూతుర్ని సమాధానపరిచాడు. నకులేశ్వరుడు డబ్బు ఇచ్చే గడువు 2 సంవత్సరాలు నిండుతున్నదనగా ఒకనాడు దిగంబరుడు బడిలో గుండెపోటు వచ్చి స్పృహ లేకుండా పడిపోయాడు. విద్యార్థులు కంగారు పడి ఊళ్ళో వాళ్ళని పిలిచారు. దిగంబరుని ఇంటికి చేర్చారు. వైద్యుడు వచ్చి ఏవో చికిత్స చేసి మందులవి ఇచ్చాడు. సులేఖకు కబురు చేసి గ్రామస్తులు వంతులు వేసుకుని అహోరాత్రాలు దిగంబరుని కనిపెట్టి ఉన్నారు. ఇంతలో సులేఖ తన భర్తతో రానే వచ్చింది. దిగంబరుడు 3 రోజుల పాటు స్పృహ లేకుండా ఉండి 4వ రోజు మధ్యాహ్నం కొద్దిసేపు కళ్ళు తెరిచి ఏదో చెప్పబోయి మాట రాక కళ్ళ నీరు కార్చి ఊపిరాడక తన్నుకుని ప్రాణం వదిలాడు. దిగంబరుడు కోరిక ప్రకారం అతని ఇల్లు బడికి ఇచ్చేసి సులేఖ తండ్రికి అంత్యక్రియలు జరిపించింది. ఊళ్ళో అందరూ వచ్చి సులేఖను పరామర్శించారు, కానీ నకులేశ్వరుడు మాత్రం రాలేదు. ఒకనాడు ఉదయం సులేఖ తానే అతన్ని చూడబోయింది. దిగంబరి దాదా పోవటం ఊరికి చాలా నష్టం. నేను చూడడానికి వద్దామనుకున్నాను, కానీ నాకు ఒంట్లో బాగాలేదు అన్నాడు నకులేశ్వరుడు ఇకిలిస్తూ. నాకు కొంచెం ఖర్చు హెచ్చుగా ఉన్నది. మా నాన్న నీ దగ్గర దాచిన డబ్బు ఇచ్చేస్తావా అని సులేఖ అడిగింది. ఏం డబ్బు? మీ నాన్న నాకేమీ ఇవ్వలేదే అన్నాడు నకులేశ్వరుడు. నీ దగ్గర నెల నెలా డబ్బు దాస్తున్నట్టు, నీ చేత నాకు హారం చేయించదలచినట్టు కిందటి నెలే మా నాన్న నాతో అన్నాడు. ఆయన అబద్ధం ఆడాడంటావా అన్నది సులేఖ. అది నాకు తెలియదు. మీ నాన్నకు నేను ఏమీ బాకీ లేను అన్నాడు నకులేశ్వరుడు. సులేఖ వెంట నకులేశ్వరుడి ఇంటికి వచ్చిన ఊరి పెద్దలు కూడా అతనికి ఎంతగానో చెప్పి చూశారు, కానీ తన దగ్గర దిగంబరి డబ్బు ఉన్నట్టు నకులేశ్వరుడు ఒప్పుకోలేదు. వారిలో సోమనాథుడు అనే ఇంద్రజాలికుడు అక్కడున్నాడు. అతను దెయ్యాలను ఆవాహన చేయటంలోనూ బదలగొట్టడంలోనూ మహాఘటికుడు. అతను ముందుకు వచ్చి, సరే సాక్షులు లేవు, దిగంబర పండితుడేమో ఆకస్మికంగా పోయాడు, ఎలాంటి పత్రాలు సంతకాలు లేవు, అందుచేత సమస్య చాలా గడ్డుగా తయారైంది. దీన్ని పరిష్కరించడానికి దిగంబర పండితుడి ఆత్మను ఆవాహన చేసి సాక్ష్యం చెప్పిస్తాను. అందుకు ఏమన్నా అభ్యంతరం ఉంటుందా అన్నాడు. అందరూ ఏకగ్రీవంగా తమ సమ్మతి తెలిపారు. అనుకున్న రోజున దిగంబరుడి ఇంటి ఆవరణలో గ్రామంలోని జనం వింత చూడడానికి గుంపులు గుంపులుగా పోగయ్యారు. చీకటి పడబోతూ ఉండగా సోమనాథుడు ఒక మట్టి పిడతతోనూ మూకుడుతోనూ తయారై, ఎవరైనా దొడ్లో ఉన్న నిమ్మ చెట్టు నుంచి పండబారి కాయలన్నీ కోసుకురండి అన్నాడు. దిగంబరుడి ఆవరణలో ఒక నిమ్మ చెట్టు ఉంది. అది దిగంబరుడికి ఎంతో ప్రీతిపాత్రమైనది. అది ఏడాది పొడుగునా కాసేది. భోజనంలో ప్రతి పూట దిగంబరుడికి నిమ్మకాయ ఉండి తీరాలి. చాలా కాలంగా ఆయనకు గల కోరికను అనుసరించి దిగంబరుని ఆ నిమ్మ చెట్టు సమీపంలోనే దహనం చేశారు. నలుగురు ఉత్సాహంగా వెళ్ళి ఒక బుట్ట నిండుగా నిమ్మకాయలు కోసి తెచ్చారు. సోమనాథుడు గ్రామస్తులతో, దిగంబర పండితుడు పోయి 5 రోజులే అయింది గనక ఆయన ఆత్మ ఇంకా ఇక్కడే తిరుగుతూ ఉండి ఉంటుంది. దాన్ని ఆవాహన చేసి ఆయనకు ఇష్టమైన నిమ్మరసం రుచి చూపిస్తాను. దిగంబర పండితుడు నీకు డబ్బు ఇచ్చిన మాట నిజమైతే ఆయన ఈ కుండలోకి వచ్చినట్టు దాఖలా చూపిస్తాడు అని నిమ్మకాయలన్నీ కోసి రసం ఆ కుండ నిండా నింపి దాని మీద ఒక గుడ్డ కప్పి పైన మూకుడు ఉంచాడు. ఆ తర్వాత సోమనాథుడు ఏవేవో మంత్రాలు చదవసాగాడు. త్వరలోనే
ఆ కుండలో సంక్షోభం బయలుదేరింది. నిమ్మరసం కుతకుతలాడసాగింది. కుండలోంచి నురుగు పైకి లేచి మూకుడును ఎగదోయనారంభించింది. పండితుడి ఆత్మ సాక్ష్యం చెబుతున్నది. అతని డబ్బు నకులేశ్వరుడి వద్ద ఉన్నది. నకులేశ్వరుడు ఆ మాట ఒప్పుకోవాలి, లేదా ఆ పండితుడి ఆత్మను నకులేశ్వరుడి మీదకి ప్రయోగం చేస్తాను అన్నాడు సోమనాథుడు. అవునవును, నా దగ్గర డబ్బు ఉన్నమాట నిజమే. సులేఖకు డబ్బే కావాలో హారమే కావాలో ఏది కావాలన్నా ఇస్తాను అన్నాడు నకులేశ్వరుడు భయపడుతూ. సులేఖ హారమే పుచ్చుకున్నది. సోమనాథుడు చేసిన హస్తలాఘం ఏమిటంటే, అతను కుండ మీద కప్పిన గుడ్డలో బట్టలు ఉతికే సోడ పెద్ద గడ్డ ఉన్నది. దాన్ని ఎవరికీ కనబడని విధంగా చల్లగా నిమ్మరసంలోకి జారవిడిచాడు. దానికి ఆమ్లం తగలగానే పెద్ద పెట్టెను పొంగి పొగల చిమ్మి నొరగలు తెప్పించింది. కథ సమాప్తం. రెండవ కథ వైద్య ప్రయత్నం. ఈ కథను రాసిన వారు శ్రీమతి దొన్నలగడ్డ రత్న గారు. రామాపురం మొత్తానికి అనంతాచార్యులు గారు ఒక్కడే వైద్యుడు. ఆయన వారం రోజుల క్రితం గ్రామాంతరం వెళ్ళి తిరిగి వస్తూనే కరణంగారి మనుషులు తన కోసం వేచి ఉండటం చూశాడు. విచారించగా గ్రామ కరణం గారు 2 రోజులుగా మూసిన కనం తెరవకుండా జ్వరంతో పడి ఉన్నట్లు ఆచార్యులకు తెలిసింది. ఆయన అప్పటికప్పుడే తన మందులు పెట్టెతో సహా హుటాహుటిన కరణం గారి ఇంటికి పరిగెత్తాడు. కరణం గారికి జ్వరం ఎక్కువగానే ఉంది. ఆయన పడుకున్న గది ముందు చుట్టాలు, ఊళ్ళో పెద్దలు అనంతాచార్యుల కోసం ఎదురు చూస్తున్నారు. అనంతాచార్యులు అక్కడికి రాగానే ఎవరినీ పలకరించకుండా తిన్నగా రోగి ఉన్న గదిలోకి వెళ్ళి తలుపు మూశాడు. రోగుల్ని ఏకాంతంగా పరీక్షించడం ఆయన అలవాటు. అయితే ఎంతసేపటికి ఆచార్యులు రాకపోయేసరికి లోపల ఏం జరుగుతున్నదోనని బయట వాళ్లకు ఆదుర్తా పుట్టింది. ఇంతలో ఆచార్యులు తలుపులు ఓరగా తెరిచి కరణం గారి పెద్దబ్బాయితో, బాబు, ఒక పెద్ద మేకు తెప్పించి పెడతావు అన్నాడు. ఆచార్యులు తెమన్న మేకు క్షణాల మీద వచ్చింది. ఆచార్యులు దాన్ని తీసుకుని తలుపు వేసుకున్నాడు. లోపల నుంచి చిన్న చిన్న చప్పుళ్ళు వినిపించాయి. కొంతసేపు అయ్యాక తలుపులు మళ్ళీ కొద్దిగా తెరుచుకున్నాయి. ఆచార్యులు బయటికి తొంగి చూసి కరణం గారికి ఎలా ఉన్నది అని మునసపడిన ప్రశ్నకు జవాబు ఇవ్వక, ప్రస్తుతానికి సుత్తి ఒకటి తెప్పించండి, తర్వాత మాట్లాడదాం అన్నాడు. సుత్తి వచ్చింది. దాన్ని తీసుకుని ఆచార్యులు మళ్ళీ తలుపు మూశాడు. ఈసారి గదిలోంచి ఇంకాస్త పెద్ద చప్పుళ్ళు వినిపించాయి. కొంతసేపటి తలుపులు మళ్ళీ కొద్దిగా తెరుచుకున్నాయి. కరణం గారి తమ్ముడు ఆదుర్తాగా ఆచార్యులను, అన్నయ్యకి ఎలా ఉంది అని అడిగాడు. ఆ సంగతి తర్వాత చెబుతాను, ముందు గుణపం ఒకటి వెంటనే కావాలి అన్నాడు ఆచార్యులు. ఎవరో వచ్చి గుణపం తెచ్చి అనంతాచార్యులకు అందించారు. దాన్ని తీసుకుని మళ్ళీ అతను తలుపు మూశాడు. ఈసారి బయట వేచి ఉన్న వాళ్లకు గదిలోంచి చాలా పెద్ద చప్పులు వినిపించాయి. లోపల వైద్యుడు ఏం చేస్తున్నది బయట వాళ్లకు కొంచెం కూడా అర్థం కాలేదు. వారి ఆదుర్త మరింత అయింది. కొందరు తలుపు మీద బాది ఆచార్యులను బయటికి రమ్మన్నారు. లోపల నుంచి సమాధానం లేదు. చప్పుళ్ళు నిలిచిపోను లేదు. ఇక లాభం లేదు. తలుపులు బద్దలు కొట్టి సంగతేమిటో చూడండి, చెవులు గింగుర్లు ఎత్తే ఆ చప్పుళ్ళేమిటి అన్నాడు మున్సబు గారు. క్షణంలో తలుపులు పగలగొట్టారు. లోపల కరణం గారు పడుకుని ఉన్న మంచానికి సమీపంలో నేల మీద కూర్చుని తన మందులు పెట్టే తాళాన్ని పగలగొట్టడానికి మేకు, సుత్తి, గుణపము రకరకాలుగా ఉపయోగిస్తూ అనంతాచార్యులు కనబడ్డాడు. అది చూసి అప్పటి వరకు ఆదుర్తా పడిపోతున్న వాళ్ళందరూ ఒక్కసారి గొల్లు నవ్వారు. మొత్తానికి ఆచార్యుల గారి వైద్యం కరణం గారికి అందింది. ఆయన కోలుకున్నాడు. కథ సమాప్తం. మూడవ కథ మూగ కాదు. ఈ కథను రాసిన వారు శ్రీ ఎన్ గంగాధరన్ గారు. ఒక వర్తకుడు గుర్రం మీద ప్రయాణం చేస్తూ మధ్యాహ్నం వేళకు ఒక గ్రామం వద్ద కొలను దగ్గర గుర్రాన్ని ఒక చెట్టుకు కట్టేసి స్నానం చేయడానికి కొలంలో దిగాడు. అదే సమయంలో ఇంకో ప్రయాణికుడు బక్క చెక్కిన గుర్రం మీద వచ్చి ఆ గుర్రాన్ని అదే చెట్టుకు కట్టేయబోయాడు. అది చూసి మొదటివాడు, అయ్యా, నీ గుర్రాన్ని ఇంకో చెట్టు కట్టేయి, నా గుర్రం చాలా పొగరబోతుంది అని కేకపెట్టాడు. కానీ రెండోవాడు లక్ష్య పెట్టగా తన గుర్రాన్ని ఆ చెట్టుకే కట్టాడు. బక్క గుర్రం పొగరు గుర్రాన్ని కవ్వించింది. రెంటికి జగడం జరిగి బక్క చెక్కిన గుర్రం కాస్త చచ్చింది. పరిహారం ఇయ్యమని ప్రయాణికుడు అడిగితే వర్తకుడు ఒప్పుకోలేదు. ఇద్దరు ఊరి న్యాయాధికారి వద్దకు వెళ్ళారు. గుర్రం పోగొట్టుకున్నవాడు వర్తకుడి మీద ఫిర్యాదు చేశాడు. న్యాయాధికారి దీనికి ఏమంటావు అని వర్తకుడిని అడిగాడు. ఏమనాలో తెలియక వర్తకుడు దిక్కులు చూశాడు. అతను మూగవాడిలా ఉన్నాడే, అతని మీద నాని ఫిర్యాదు అన్నాడు న్యాయాధికారి. మూగవాడా, నా గుర్రం చాలా పొగరుమోద్ది, నీ గుర్రాన్ని నీకు చెట్టు కట్టేయి అని ఊరంతా వినిపించేట్టు అరిచాడే అన్నాడు ప్రయాణికుడు. అంతే, అతని ఫిర్యాదు నిలవలేదు. కథ సమాప్తం. నాలుగవ కథ నల్లి పుట్టుక. అనగా అనగా ఒక ఊళ్ళో ఒక బ్రాహ్మడు. పాపం అతను చాలా పేదవాడు.
అందుకని యాయవారాలు ఎత్తుకొని ఇల్లు గడుపుకునేవాడు. దరిద్రుడి పెళ్లికి వడగళ్ళవాన అన్నట్టుగా అతనికి 3 కూతుళ్ళు పుట్టారు. పెద్ద దాని పేరు పేరమ్మ, రెండో దాని పేరు అంకమ్మ, మూడో దాని పేరు ముత్యాలమ్మ. ఈ ముగ్గురిని ఆ ముసలి బ్రాహ్మడు కష్టపడి పెంచి పెద్దవాళ్ళని చేశాడు. ముగ్గురు చాలా అందంగా ఉండేవాళ్ళు. అందువల్ల ముగ్గురికి మంచి సంబంధాలు వచ్చాయి. ముసలి బ్రాహ్మణుడు పెద్దమ్మాయిని ఒక కరణానికి, రెండో అమ్మాయిని ఒక అగ్రహారీకుడికి, మూడో అమ్మాయిని ఒక జమీందారుకు ఇచ్చి చెరవదలుచుకున్నాడు. బంగారం లాంటి కాపురాలు ఏర్పడ్డా ఆ ముగ్గురు పిల్లలకి సంతృప్తి అన్నది లేకపోయింది. ఒకసారి శ్రావణ శుక్రవారం వచ్చింది. పేరమ్మ ఇంట్లో అన్ని పనులు అయిపోయాయి. పేరమ్మ అత్త ముసలిదే అయినా ఆనాడు చీకటితో లేచి అన్ని పనులు చేసింది. కోడలికి తానే తలంటు పోసి వెంట్రుకలు ఆర్చి చిక్కుదీసి దుబ్బి జడవేసింది. వంట కూడా చేసి కొడుకు కోడలికి వడ్డించింది. ఇంకా ఎన్ని పనులు ఉన్నాయో అన్నీ అత్తయ్య చేసింది. ఆ పనులతో పొద్దుగొక్కింది. అత్త పేరమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మాయి అమ్మాయి కాస్త దేవుడి దర్శనం కోసం చేసుకొస్తాను, తిల్లిగా పెట్టమ్మా అని చెప్పి వెళ్ళిపోయింది. ఈ మాటలతో పేరమ్మకు ఒళ్ళు బగ్గున మండింది. అన్నిటికీ నేనే చేయాలి, పోయే ముసలి ఉండా తిల్లిక పెట్టి పోకూడదు, ఈ వెట్టి చాకరి ఎవరు చేస్తారు, మా అమ్మాయితే ఇలా అనేదా, నీ కాపురం బుగ్గిగాను అని పెట్టుకు మెట్టుకులు వచ్చి పుట్టింటికి బయలుదేరింది. దారిలోనే చెల్లెలు అంకమ్మ గారి ఊరు కూడాను. పోతూ పోతూ పేరమ్మ చెల్లెలి ఇంటికి వెళ్ళింది. చెల్లెలు అంకమ్మకు తన కష్టాలన్నీ చెప్పుకొని ఏడ్చింది. అంకమ్మ పేరమ్మను ఓదారుస్తూ, అక్క అక్క అలా అంటున్నావు, నా చెర ఎవరికి చెప్పుకోను, నీకు అత్తముండి తగలడింది, నాకు అలా కాదే, కట్టుకున్న మొగుడే నా పాలిట ఏముడయ్యాడు, నిన్నగాక మొన్ననే ఒక బంగారపు గొలుసు తెచ్చి మెళ్ళో వేశాడు, అది ఎంత బరువు ఉందనుకున్నావు అక్కయ్య, ఏదో సంతోషిస్తాడని అంత బరువు వేసుకొని మోశాను, ఎంత కషాయగుండే అలా ఊరుకున్నాడు, కానీ అలసిపోయిందే అని కాస్త విసనగర్ర పట్టుకుని విసిరిన పాపాన పోలేదు. రామరామ, ఏ జన్మ నక్షత్రంలో పుట్టాడో జాలి అనేది ఏ కోశాన లేదు కదా. ఇలాంటి మొగుడితో కాపురం చేసేది ఎలాగే, ఇక లాభం లేదు, అమ్మ దగ్గర వెళదామని నేనే అనుకుంటున్నాను, ఇంతలో నువ్వే వచ్చావు, ఇక ఒక్క గడియ కూడా ఉండకూడదనుకుని ఇద్దరు కచేళ్ళు కలిసి బయలుదేరారు. దారిలోనే ముత్యాలమ్మ ఊరు కూడా ఉంది. పేరమ్మ అంకమ్మ ఇద్దరు చెల్లెలి ఇంటికి వెళ్ళారు. తీరా లోపలికి వెళ్ళి చూస్తే తలకు వాసన కట్టుకుని ముత్యాలమ్మ ఏడుస్తూ ఉంది. అక్క చెల్లెళ్ళిద్దరూ చెల్లితో కలిసి కాసేపు ఏడ్చి చివరికి కారణం అడిగారు. వెక్కి వెక్కి ఏడుస్తూనే ముత్యాలమ్మ, ఏమి కాపురమే దిక్కుమాల కాపురం, నిన్న రాత్రి వెన్నెట్లో నేను ఆయన తోటలోకి అలా వెళ్ళాము, నేను ఆయన తొడ మీద తలపెట్టుకుని పడుకున్నాను, గాలికి పారిజాతం పువ్వులు 4 రాళ్ళు రుబ్బినట్టుగా వచ్చి నా మీద పడ్డాయి, ఆయన చూసి చూడనట్టుగా ఊరుకున్నాడు, కానీ అన్ని పూలు ముఖాన పడ్డాయి, దెబ్బ తగిలిందా అని కూడా అడిగిన పాపాన పోలేదు, ఇలాంటి మొగుడితో కాపురం చేసే కన్నా గంగలో దూకితే మంచిది, ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండకూడదు, అమ్మగారింటికి వెళదామని అనుకుంటూ ఉన్నాను, ఇంతలో మీరు వచ్చారు అన్నది. ఇక ఉండకూడదు అంటే ఉండకూడదు అనుకుని ముగ్గురు అక్క చెల్లెళ్ళు బయలుదేరి పుట్టింటికి వెళ్ళి అమ్మకు తమ కష్టాలు చెప్పుకుని బావురుమని ఏడ్చారు. అప్పుడు వాళ్ళమ్మ ఇలా అంది, నా అల్లుళ్ళే కాస్తలో కాస్తన్నా నయం, మీ నాన్న వంటి వాడు భూలోకంలో ఇక పుట్టడు పెరగబోడు, మొన్నగాక మొన్న యాయవారానికి వెళ్ళి గిద్దెడు బియ్యం తెచ్చాడు, అందులో ఇన్ని పప్పు పోసి రొట్టెలు కాలుద్దామని పొయ్యి దగ్గర కూర్చున్నాను, ఆయన స్నానానికి వెళ్ళాడు, నేను 3 రొట్టెలు కాల్చాను, ఉప్పు చాలిందా లేదా అని చూసేటప్పటికి ఒకటైపోయింది, కాలిందో లేదో అని చూసేటప్పటికి రెండవది అయిపోయింది, ఆయన వచ్చిందాక చేతులు ముందేసుకుని ఎలా కూర్చొని ఆయన వచ్చేటప్పటికి 3వది కూడా అయిపోయింది, మీ నాయన మటుకు మీ నాయన గుట్ల పగించి చూశాడా, కానీ అయ్యో అన్ని రొట్టెలు తిన్నావు కాబోలు, కడుపు నొప్పి వచ్చిందా, మందు తెచ్చేదా అన్న పాపాన కూడా పోలేదు, అదేం మనిషో. తల్లి కూతుళ్ళు 4 పెద్దగా శోకాలు మొదలుపెట్టారు. ఈ ఏడుపు విని మహేశ్వరుడు ఎక్కడ లేని కోపం తెచ్చుకుని, ఇన్ని భోగాలిస్తేనే ఇంకా ఏడుపు దేనికి, మీరు సుఖపడరు, ఇంకోళ్ళు ఏడిస్తే మీకు సంతోషం, ఇలాంటి వాళ్ళు నా సృష్టిలో ఉండకూడదు, మీరు నల్లులై పుట్టండి అని చెప్పించాడు. ఆ శాపం వల్లనే మనకు నల్లులు వచ్చాయి, వాటి పూర్వజన్మలో తల్లి కూతుళ్ళు కావడం వల్ల మన నెత్తురు పీల్చిన వాటికి సంతృప్తి లేదు, ఇంకా మనని కొట్టి బాధిస్తూనే ఉంటాయి. కథ సమాప్తం. మీకు ఈ కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ కాల్ కూడా నొక్కండి. ఈ కథలపై మీ అభిప్రాయాల్ని తప్పక కామెంట్లో తెలపండి. థ్యాంక్ యూ వెరీ మచ్.